హరే కృష్ణ. అసంతృప్తి. పిల్లలు చదువుకుంటున్నారు కానీ ఆ చదువు వాళ్ళ మరణాన్ని ఆపడం లేదు. మరి తల్లిదండ్రులు పిల్లలకి ట్రైనింగ్ చేస్తున్నారా? లేదు. ఆ ట్రైనింగ్ చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది? మరి ప్రతి చిన్నదానికి పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే పిల్లలకు ఒక అవగాహన లేకపోవడం వలన. పిల్లలతో ప్రతిరోజు ఒక 10-15 నిమిషాలు సాయంత్రం అయితే అందరూ ఇంటికి చేరుతారు, చదువు నుంచి, ఉద్యోగం నుంచి, వేరే వేరే పనుల నుంచి. మరి కూర్చొని నాన్న మీరు స్కూల్లోని టీచర్తో ఎలా ఉన్నారు, పిల్లలతో ఎలా ఉన్నారు, ఎవరేం మాట్లాడారు, లేదా ఏమైనా బాధలు ఉన్నాయని కూర్చొని మాట్లాడండి. కాలేజీ పిల్లలైనా స్కూల్ పిల్లలైనా అలా మాట్లాడడం వల్ల ఒక వారం రోజులు అలా ట్రైన్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళే అన్నీ చెప్పగలుగుతారు. మా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అన్ని విధాలుగా చెప్తుంటాను కనుక వాళ్ళు అన్నీ చెప్తుంటారు. మరి ఆ పిల్లలకి అది చెప్పకపోవడం, ట్రైనింగ్ లేకపోవడం వల్ల 18, 20, 25 ఏళ్లలోపు పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా ఘోరము. వాళ్ళు ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది కదా. ఎంతసేపు ఈ శరీరం కోసమని కోరికలు, అది తీరకపోయేసరికి అసంతృప్తి, ఆ అసంతృప్తితోని ఎక్కువ థింకింగ్, ఆ ఎక్కువ థింకింగ్తోని ఆత్మహత్యలు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? మరి అది ఎందుకు ఎవరో ఆలోచించడం లేదు. పిల్లలు ఆలోచించవలసిన దానికన్నా ఎక్కువ ఆలోచిస్తుంటే బ్రెయిన్లోని అవసరమైన దానికన్నా ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. అవి నెగిటివ్ ఆలోచనలు, పాజిటివ్ కాదు. దానివల్ల తొందరగా డెసిషన్ తీసుకుంటాను, దానివల్ల ఆత్మహత్య పాలవుతున్నారు. పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రతిరోజు చేసే పని అన్నీ చేస్తూ ఉంటాం. పిల్లలు స్కూల్కి పంపించాలి, భర్తని ఆఫీస్కి పంపించాలి, ఇంట్లో పనులు ఉంటాయి, ఇంకా వేరే వేరే పనులు ఉంటాయి, అన్నిటికీ ఆలోచిస్తాం. మరి పిల్లల భవిష్యత్తు కోసమని ఎందుకు ఆలోచించడం లేదు? వాళ్ళు పెద్ద చదువులు చదవాలి, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి, పై స్థాయిలో ఉండాలి అని ఎన్నో కలలు కంటారు కదా. అటువంటి కలలకి భంగం ఎక్కడ వాటిల్లుతుంది? తల్లిదండ్రులు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు? కొద్దిసేపు ఆలోచించండి, పిల్లలతో మాట్లాడండి. సాయంత్రం అయ్యేసరికి టైర్డ్ అయిపోయి వచ్చాం కదా అని ఒకళ్ళు ఫోన్లోని, ఒకళ్ళు టీవీలోని, ఒకళ్ళు ల్యాప్టాప్లోని, ఒకళ్ళు ఇంకా వేరేది చాంటింగ్లోని, ఇంకేదో ఏదో ఏదో ఉంటారు కదా. మరి అవన్నీ అవసరమైనప్పుడు ఇది మరి అవసరమే కదా. పిల్లలకి మనం ఇవ్వాల్సిన జ్ఞానాన్ని ఇవ్వడం లేదు. ఆ జ్ఞానాన్ని ఇస్తే పిల్లలకి ఒక వస్తువు ఇచ్చినప్పుడు ఆ వస్తువు ఎలా వాడుకోవాలని చెప్పండి. తర్వాత ఆ వస్తువు వెనుకున్న కష్టం గురించి చెప్పండి. పిల్లలకి చిన్న చిన్న పనులు చెప్పి ఆ పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా మీరు మాట్లాడండి. దయచేసి చిన్న చిన్న పొరపాట్లు చేయకండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.